వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు దూదుమెట్ల బాలరాజ్ యాదవ్ ఉన్నారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్. సో ఎంఈఏఎల్ పైన విమర్శలు వస్తూ ఉన్నాయి. మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్టేట్మెంట్ చేశారు. మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డితో జరుగుతున్నటువంటి ఒప్పందాలపైన ఫిట్ ప్రోకో జరుగుతూ ఉందా? ఇప్పుడు మరి గతంలో ప్రభుత్వాన్ని విమర్శించిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి ఎలా దగ్గరయ్యారు, ఏం జరుగుతుంది అనేటువంటిది, కొడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్, ఇప్పుడు దావోస్లో ఒప్పందాలు, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు దూదుమెట్ల బాలరాజు గారు? 100% అనేక సార్లు మెగా కంపెనీ ఏదైతే ఉందో మెగా కృష్ణారెడ్డి కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చి మరి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళు ఎట్లా దగ్గరైనవు, ఎట్లా నీకు సుట్టమైంది అంటే ముడుపులు ఇస్తున్నాకు దగ్గరైందా, ఎట్లయింది అంటున్నాను. ఇవాళ 100 కోట్ల రూపాయలేమో అదాని ఇస్తే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి నేను 200 కోట్లు ఇచ్చిండు, అందుకనే దగ్గర అయిపోయింది. నాడేమో దుష్మన్ అయ్యిండు, నేడో చుట్టమైండు కదా. కాబట్టి ఇలా ఒకవైపు అధికారం లేనప్పుడే ఒక మాట మాట్లాడి అధికారం దగ్గర కాగానే ఇవాళ అయితే మెగా కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో చుట్టంలోకి ఎవరిస్తున్నటువంటి దీని వెనకాల కిడ్ ప్రో ఉంది అంటున్నాను. ఒకవైపు అనేక సార్లు మా కేటీఆర్ ఏదో కార్ రేసింగ్లో కిడ్ ప్రో జరిగిందంటే అవినీతి జరగలేదని పైసలు మాకు వచ్చినాయని చెప్పేసి నిర్వాహకులు చెప్తారు. రేసు నిర్వాహకులు 55 కోట్ల రూపాయలు మా అకౌంట్లోకి వచ్చినవి, మిగతా 55 కోట్లు మీరు ఇచ్చినట్టయితే, మిగతా ఏదైతే ఇన్స్టాల్మెంట్ మీరు ఇచ్చినట్టయితే రేసు నిర్వహిస్తామని చెప్పేసి నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అక్కడనే కిడ్ ప్రోకో జరిగిందని మాట్లాడతాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, కిడ్ ప్రోకో అంటే అది కాదు నాయన. మెగా కృష్ణారెడ్డితోటి నువ్వు ఇచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ తీసుకున్న 200 కోట్లు ఏదైతే ఉందో దాన్ని మేర్వానంగా చూపి మీరు ఇచ్చిన ప్రాజెక్టులు ఏదైతే మీరు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో అది కిడ్ ప్రోకో అంటారు. సుంకిశాలలో రిటర్నింగ్ హాల్ కూలిపోతే ఎటువంటి చర్యలు తీసుకోలేరు చూసినావా, దాన్ని కిడ్ ప్రోకో అంటారు. ఇలా కిడ్ ప్రో గురించి నువ్వు చెప్పాలా, నేను కాంగ్రెస్ గురించి ఇలా గతంలో రాజశేఖర్ ఉన్నప్పుడు చూస్తున్నాను కిడ్ ప్రో ఇలా నీ వరకు కూడా కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇలా అనేక మాటలు మాట్లాడినాడు రేవంత్ రెడ్డి గారు. 100% నేను అంటా ఉన్నాం. బాగా చెప్తాం. మా కేటీఆర్, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కావచ్చు, మా హరీష్ రావు గారు కావచ్చు. మరి ఆ రోజు ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చిన నువ్వు ఇవాళ ఎందుకు ఒప్పందాలు చేసుకుంటా ఉన్నావు? ఇంకోటి దావోస్లో ఒప్పందాలు. ఇలా మేము ఫస్ట్ నుంచి కూడా అడుగుతా ఉన్నాం. మెగా కృష్ణారెడ్డి ఇల్లు అటువైపు, ఈయన ఇల్లు ఇటువైపు ఉంది. హైదరాబాద్ సెక్రటరియట్లో జరగాల్సిన ఒప్పందాలు నీకు దావోస్లో చేయాల్సిన అవసరం ఏంది? దావోస్లో ఏం దందా మాట్లాడినావు? దావోస్లో ఏం ఇస్తానని, నీకు ఏమిస్తే, ఏం కిడ్ ప్రోకి వస్తే ఆయనకి ఏం ప్రాజెక్టులు ఇస్తామని చెప్పేసి ఒప్పందాలు కుదిరినాయి. కాబట్టి హైదరాబాద్లో జరిగిన ఒప్పందాలు దావోస్లో జరుగుతుంటే ఇంటర్నల్ ఒప్పందాలు ఏమో జరిగినట్టు పడుతుంది మాకు. కాబట్టి అలా 100% ఈ దావోస్లో జరిగిన ఒప్పందాలు అయితే మెగా కృష్ణారెడ్డి కావచ్చు, హైదరాబాద్ బేస్డ్ కంపెనీలతో జరిగిన ఒప్పందాలపైన విచారణ జరిపించాలి. అదేవిధంగా ఏదైతే ఈ మన మెగా కృష్ణారెడ్డి సంబంధించి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే జరిగిందో ఆ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో ఏదైతే ఆ ప్రాజెక్ట్ నిధులు కాంట్రాక్ట్ ఇచ్చారో దానిపైన కూడా విచారణ జరిపించాలంటా ఉన్నాము. ఎందుకంటే పెద్ద ఎత్తున ఎలక్షన్ రాకముందు ఏదో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఉంటే, కేటీఆర్ మినిస్టర్గా ఉంటే పెద్ద ఎత్తున ఒప్పందాలు జరిగినాయి. దీనిలో ఈస్ట్ ఇండియా కంపెనీ లెక్క మారింది, దీన్ని మేము రద్దు చేస్తాము, దీన్ని మొత్తం కూడా దాన్ని బ్లాక్ లిస్ట్లో పెడతామని చెప్పేసి మాట్లాడిన నువ్వు ఇలా బ్లాక్ లిస్ట్ ఎట్టిపోయింది, వైట్ లిస్ట్ ఎట్ అయింది అంటున్నాను. ఇలా బ్లాక్ లిస్ట్ పెడతామన్న కంపెనీ వైట్ లిస్ట్ ఎట్ అయింది, ఎందుకైంది? దీన్ని మర్మం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. మొన్న ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చింది ఎంఈఏఎల్, మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డికి సంబంధించిన కంపెనీ. కాంగ్రెస్ పార్టీకి బాండ్స్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. అసలు ఈ జరుగుతున్నటువంటి వ్యవస్థ అంతా కూడా, వ్యవస్థలో నిజంగానే ఏదో ఒక లబ్ధి కోసం వారికి కావాలని ఇస్తూ ఉన్నారా? వారు కూడా లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్నారా? గతంలో ఈ కంపెనీని బ్లాక్ చేయాలన్నారు, చర్యలు తీసుకోవాలి, వారి మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలనేటువంటి డిమాండ్ చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎందుకు మిన్నకుండిపోతూ ఉంది? సుంకిశాల ఘటన కానీ మిగతా అన్ని ఘటనలకు. ఇప్పుడు అమృత్ టెండర్లలో ఏదైతే కాంట్రాక్ట్లు వచ్చినాయో అక్కడ కిడ్ ప్రోగ్రో ఉంది. ఇవాళ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో మెగా కంపెనీ రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పడం, దానికి కిడ్ ప్రోగ్రో ఉంది. అనేక సందర్భాల్లో ఇవాళ వారికి మధ్య జరిగిన ఒప్పందాల విషయంలో డెఫినెట్గా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ డబ్బులు చేతులు మారుతున్నాయి కాబట్టి ఈ ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇలా సుంకిశాల రిటర్నింగ్ హాల్ కూలిపోయింది కదా, దాని మీద చర్య లేదు. దాని మీద కనీసం నివేదికనే చెప్పినావా? అధికారులతో మీటింగ్ చేసినావా? ఓ సమీక్ష చేసినావా? బాధ్యులపైన చర్యలు తీసుకున్నావా? లేకపోతే బాధ్యులు గీళ్ళు మీద చర్యలు తీసుకుని చెప్పినావా? నువ్వు ఎందుకు చెప్పలేకపోయినావు? ఇవాళ కూలిపోయి ఎన్ని రోజులైంది? మరి దాన్ని మరమ్మతులు చేయాలని లేదని చెప్పవా? మరి ఇలా కాళేశ్వరం మీద చాలా మాట్లాడుతూ ఉన్నావు కదా. కాళేశ్వరం చెప్పిరు కదా, ఎల్ఎన్టీ ప్రతినిధులు పోయి నేను బాగు చేస్తామని చెప్పిరు కదా. మరి దీని మీద చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేకపోతున్నావు? మెగా కృష్ణారెడ్డితో నీకు జరిగిన లాబింగ్ ఏంది? మెగా కృష్ణారెడ్డితో నీకు జరిగిన ఇంటర్నల్ ఒప్పందం ఏందో చెప్పని డిమాండ్ చేస్తున్నాను బీఆర్ఎస్ పార్టీగా. 100% దీనిపైన కూడా డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారి సర్కారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. డెఫినెట్గా దాని మీద సమాధానం చెప్పాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి. మెగా కృష్ణారెడ్డికి మధ్యన ఈ ప్రభుత్వానికి మధ్యన ఎన్ని కోట్ల రూపాయల వర్క్స్ ఆర్డర్ జరిగినవి,
వాళ్ళతో ఎన్ని ఒప్పందాలు జరిగినవి, ఆ ఒప్పందాల్లో ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని వచ్చినవి, దాని మీద కూడా శ్వేతపత్రం విడుదల చేయి. ప్రతి సంవత్సరం ప్రతిసారి చెప్తున్నావు కదా, శ్వేతపత్రం విడుదల చేస్తా, శ్వేతపత్రం అంటున్నావు కదా. మెగా కృష్ణారెడ్డిని నువ్వు ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చినావు, బ్లాక్ లిస్ట్లో పెడతావు. మరి ఆ రోజు ఒక మాట మాట్లాడి ఈ రోజేమో నువ్వు చుట్టం లెక్క అందరికీ కూడా ఏదైతే వడ్డింపులు చేస్తా ఉన్నావు కదా, ఆ వడ్డింపుల వెనకాల ఉన్నటువంటి నీ మతలబ్ ఏందో చెప్పమని చెప్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ షిప్స్ అండ్ గోడ్స్కి సంబంధించి దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీకు జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి లిస్టు బయట పెట్టాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో మీరే విమర్శించారు, ఇప్పుడు మీరే దగ్గర అవుతా ఉన్నారు. దానికల్లా మతలబ్ ఏంటి అనేటువంటిది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.